సో మరి శివాజీ మహారాజ్ గారు బయోపిక్ తీస్తే టాలీవుడ్ లో ఏ హీరో సెట్ అవుతారు ఆ క్యారెక్టర్ కి? రామ్ చరణ్. రామ్ చరణ్. ఎందుకు? బయోపిక్ అంటే ఫస్ట్ ఫిజికల్ అపియరెన్స్ అంది మ్యాచ్ అవ్వాలండి. ఫేస్ కట్ కానీ మ్యాచ్ అవుద్ది రామ్ చరణ్ అని నేను అనుకుంటున్నా. సో రామ్ చరణ్. కృష్ణరాజు కొడుకు ప్రభాస్. ప్రభాస్ గారు తీస్తే ఎందుకు? అతని హైట్ కు, పర్సనాలిటీకి, అతని నడవడికకు, అతని ముఖ కవలికలకు అతనికి భలే సూట్ అవుతుందండి. రామ్ చరణ్ గారు చేయాలి. ఎందుకు రామ్ చరణ్ గారు ఎందుకంటే అందరూ చూస్తున్నాను కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చూసుకుంటే కొంతమంది ప్రభాస్ చేస్తే బాగుంటది అని చెప్పి చెప్తున్నారు, కొంతమంది ఏమో రామ్ చరణ్ చేస్తే బాగుంటది అని చెప్తున్నారు. యాక్చువల్ గా చాలా మంది తెలియని విషయం ఏంటంటే యాజ్ పర్ హిస్టారికల్ గా మనం చూసుకుంటే, చరిత్ర ప్రకారం చూసుకుంటే ఛత్రపతి శివాజీ గారు 5 అడుగులు మాత్రమే ఉంటారు. అంటే సాధారణంగా మనకి రాముడు ఎలా ఉండేవాడు అని చెప్పి పురాణాల్లో లిఖించబడ్డ ఉన్నాయి కానీ ఎక్కడ ప్రూఫ్స్ లేవన్నమాట. కాబట్టి ఛత్రపతి శివాజీ గారు ఉన్న టైం అప్పుడు అయితే ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ ప్రూఫ్స్ ప్రకారమే మనకి అప్పట్లో చిత్రకారులు ఫొటోస్ గీయడం కానీ విగ్రహాలు ఎలా ఉంటాయో అనేది కూడా అవన్నీ జరగడం జరిగింది. సో యాజ్ పర్ మనకి హిస్టారికల్ అవన్నీ చూసుకుంటే ఛత్రపతి శివాజీ హైట్ వచ్చేసి ఒక 5 అడుగులు మాత్రమే. ఆ లెక్క ప్రకారం మనకి ఎలాగో మన రామ్ చరణ్ గారి ఫీచర్స్ కూడా కొద్దిగా ఛత్రపతి శివాజీ గారి ఫీచర్స్ కి కొంచెం చాలా దగ్గరగా ఉంటాయి, జాలైన్ కానీ అలాంటివన్నీ. సో ఆ రకంగా తీసుకుంటే మనం ఛత్రపతి శివాజీ గారి క్యారెక్టర్ కి యాజ్ పర్ మై ఒపీనియన్ రామ్ చరణ్ గారికి అయితే అల్టిమేట్ గా సెట్ అవుతారు. ఈ విషయం చాలా మంది తెలియదు. హైట్ విషయంలో ప్రభాస్ గారు అయితే బాగుంటారేమో, మంచి హైట్ కదా అని చెప్పి, పైగా ఆయన క్షత్రియుడు కదా అని చెప్పి, ఇది ఒక రాజుకు సంబంధించిన క్యారెక్టర్ కదా అని చెప్పి అని చెప్తున్నారు. ఇంకోటి చాలా మంది తెలియని విషయం అంటే ఛత్రపతి శివాజీ రాజు గారు అనేది ఆయన యాక్చువల్ గా క్షత్రియుడు కాదు, ఆయన క్షత్రియ వంశం కాదు ఆయన. సో ఏంటంటే ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ అన్ని చూసుకుంటుంటే తెలుసో తెలుగు రామ్ చరణ్ గారికి బాగా సెట్ అవుతున్నాయి ఇవన్నీ. పైగా ఆయనకి పాన్ ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. అంతకుముందు అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించారు. సో ఆ రకంగా చూసుకుంటే మనకి రామ్ చరణ్ గారు అయితేనే ది యాప్ట్ ఫర్ ఛత్రపతి శివాజీ రోల్. ఎలాగో మన తెలుగులో కూడా అది డబ్బు అవ్వలేదు కాబట్టి ఇంకో ప్రయత్నం చేయొచ్చు తెలుగులో. మనకి చేస్తే అల్టిమేట్ గా రికార్డులు తిరగరాయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. బయోపిక్స్ అంటే వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు తీస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే స్టార్డమ్ పరంగా ఎక్కువ చూడడానికి ఆయనకి ఎక్కువ ఉంది. పైగా పెద్ద యాక్టర్ చేస్తే ఎక్కువగా ఫేమస్ అవుతుంది. ఆయనకి ఎక్కువ అంటే ఆ రోల్కి బాగా సూట్ అవుతుంది. ప్రభాస్. ఎందుకు? ఆ లుకింగ్ సేమ్ ప్రభాస్ లెక్కన ఉంటాడు కాబట్టి. ఓకే, ప్రభాస్. ఎందుకు? ఎందుకంటే ఆయన పర్సనాలిటీకి, ఆయన హైట్ కి బాగుంటది. ఆ క్యారెక్టర్ చేయాలంటే ప్రభాస్ అయితే కరెక్ట్ ఉంటుంది. ప్రభాస్ కరెక్ట్ ఉంటుంది. నాకు తెలిసి ఎన్టీఆర్ అనుకుంటాను. ఎందుకు అంటే కట్అవుట్ ఆయన సేమ్ అట్లనే ఉంటాడు కదా, అందుకోసం ఎన్టీఆర్ తీస్తే మేలు అనుకుంటాను. తెలుగులో కూడా వస్తే చాలా మేలు అనుకుంటున్నాను. ఇప్పుడు హిందీలో చాలా హిట్ అయింది కదా, సో దాన్ని తెలుగు ప్రేక్షకులంతా తెలుగులో రావాలని కోరుకుంటున్నారు. మేబీ అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు ఎందుకు? ఐఎమ్ థింకింగ్ లైక్ దట్. నా ఒపీనియన్ అయితే రామ్ చరణ్ గారు సెట్ అవుతారని. ఎందుకు? ఎందుకంటే ఆ ఫేస్ కట్స్ కానీ లైక్ అలా యాజ్ డీజ్ అని కాదు కానీ ఆ ఫేస్ కట్స్ అలా ఉంటదని నా అభిప్రాయం. ప్రభాస్. ఎందుకు? ఆయనే సూట్ అవుతారు. అదే ఎందుకు? బట్ అది ఆ హైట్ కి లుక్స్ ప్రభాస్. ఎందుకు? ఎందుకంటే నా ఫేవరెట్ అంతే. నాకు తెలిసిన మట్టుగా అయితే అండ్ ప్రభాస్ గారు. అవును. ఓకే, ఎందుకు? అంటే ఆయన ప్రతి దాని క్యారెక్టర్ కి బాగా సింక్ అవుతారు. దానికోసం ఆయన చేస్తే బాగుంటుంది. ప్రభాస్. అల్లు అర్జున్. ఎందుకు ప్రభాస్ గారు? ఎందుకు? హైట్ ఉంటారు, పర్సనాలిటీ ఉంటారు, మంచిగా గుడ్ లుకింగ్ హ్యాండ్సమ్. అల్లు అర్జున్ గారు ఎందుకు? ఫ్యాన్. ఓకే, అబ్సల్యూట్ గా ప్రభాస్ అన్న. ఎందుకు? ఆ కట్అవుట్, యాక్టింగ్ బాగుంటది. ప్రభాస్ గారు చేయాలి. శివాజీ మహారాజ్ అంటే రామ్ చరణ్ అయితే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకు? ఎందుకంటే కట్అవుట్ కొంచెం సెట్ అవుతుంది, ప్లస్ ఆ యాంగ్రీ కొంచెం సెట్ అవుతుంది. రామ్ చరణ్. ఐ థింక్ రామ్ చరణ్. ఎందుకు? ఎందుకంటే ఆయన బాగా సెట్ అవుతారు. అతను ప్రజెంట్ ఉన్న లుక్ కూడా, ఉన్న బ్రీడ్, అతను లుక్ చూస్తే మాత్రం అతలానే మరి శివాజీలానే కనిపిస్తారు. సేమ్ నాది అదే ఒపీనియన్. ఫేస్ కట్, యాక్టింగ్ కూడా బాగా చేస్తాడు కాబట్టి సో శివాజీ క్యారెక్టర్ కి ఈజ్ ద బెస్ట్ చాయిస్. రామ్ చరణ్. రామ్ చరణ్ గారు. ఎందుకు? సూట్ అవుతారు, ఎలిజిబుల్ క్యాండిడేట్. రామ్ చరణ్ గారు బాడీ బాగుంటుంది, యాక్టింగ్ స్కిల్స్ బాగుంటాయి, అందుకని రామ్ చరణ్ గారు. ప్రభాస్ తీస్తే బాగుంటుంది అన్న. ఎందుకు?
ప్రభాస్ ఒక అద్భుతమైన నటుడు. తెలుగు ఇష్టం అందరి హీరోలు ఇష్టపడే హీరో ప్రభాస్. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నాకంటే పవన్ కళ్యాణ్ ఇష్టం, కానీ ఆ పాత్ర మాత్రం ప్రభాస్ గారికి బాగా సెట్ అవుతుంది. మంచి హీరో, అద్భుతమైన హీరో. అందరు ఫ్యాన్స్ ఇష్టపడతారు ప్రభాస్ అని. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను, నేను మెగా అభిమాని, కానీ ప్రభాస్ అనేది ఇస్తే బాగుంటది. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి క్యారెక్టర్ ప్రభాస్ గారు చేస్తే బాగుంటుంది. నా అభిప్రాయం అయితే ప్రభాస్ చేస్తే బాగుంటది అన్న. రామ్ చరణ్ కు సూట్ అవుతుంది నాకు. రామ్ చరణ్ గారు ఎందుకు? ఎందుకంటే గుర్రం మీద రైడింగ్ వెళ్ళడానికి ఆ గడ్డము అది అతనికి సూట్ అవుతుంది నా ఫీలింగ్. నాకు తెలిసి ఎన్టీఆర్ అని అనుకుంటున్నాను అన్న. ఎందుకనంటే ఏదైనా కూడా ఛత్రపతి మహారాజ్ అంటే చాలా పెద్ద క్యారెక్టర్. అలాంటి పెద్ద క్యారెక్టర్ వేయాలంటే ఆల్రౌండర్ గా మనకు ఎన్టీఆర్ అయితే కరెక్ట్ సూటబుల్ పర్సన్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే అతను ఏ పాత్రలోనైనా అవలీలగా నటించగల నటుడు. ఆ పాత్ర కూడా తగ్గట్టుగా సూటబుల్ అయ్యే పర్సన్ కాబట్టి నేనైతే ఎన్టీఆర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఈ చావా సినిమాతో పోల్చినట్టయితే ఇప్పుడు గతంలో మనం ఎన్టీఆర్ గారిని చూసుకుంటే కూడా అతను పులితో ఫైట్స్ కానీ సేమ్ ఇదే తరహాలో ఈ చావా సినిమాలో కూడా అలాంటి ఫైట్ ఉంది. సో ఓవరాల్ గా ఎన్టీఆర్ అల్టిమేట్ గా చాలా బాగా నటిస్తాడు. దానికి తగ్గట్టు కూడా ఆయనది బాడీ లాంగ్వేజ్, ఫిట్నెస్ కానీ అన్ని చాలా సూపర్ గా ఉంటున్నాయని మేము అనుకుంటున్నాం.